కిటికీలో నుంచి చూస్తుంటే ఈ లండన్ ఒక మాయా ప్రపంచంలా కనిపిస్తుంది. చీమల్లా అటు ఇటు బిజీగా తిరుగుతూ ఉన్న మనుషుల గుంపంతా ఉదయాన్నే వాళ్ళ ఆఫీసులకి వెళుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ వర్క్ని చాలా హడావడిగా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు పెట్టే పరుగు, ఈ జనసమూహం మధ్యలో చాలామంది జీవితాలు కనిపించకుండా పోతూ ఉంటాయి. అన్ని సిటీ లైఫ్స్ ఇలాగే ఉంటాయి. ఇక్కడ వింటర్ సీజన్ అదొక కనుల పండుగగా ఉంటుంది. పసుపు ఎరుపు రంగుతో కూడిన ఆకులు ఎటు చూసినా అవే కనిపిస్తూ అందంగా ఉంటాయి. సీజన్స్ అన్నీ ఆర్మీ డిసిప్లిన్తో ఇక్కడికి వస్తూ ఉంటాయి. సమ్మర్ సీజన్ అయిపోయిన 4 నెలలకి వింటర్ స్టార్ట్ అవుతుంది. కానీ అమ్మో, ఈ పోస్ట్ కార్డ్ స్టాంప్స్పై కనిపించే లండన్ అందాలు, రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేసే ప్రజలు ఈ అందాల్ని ఆస్వాదించలేరు. నాలాగా వాళ్ళు వాళ్ళ సొంత గడ్డ నుంచి తీసుకొచ్చిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఎలాగోలా బ్రతికేస్తున్నారు. ఇండియన్లు, పాకిస్తానీలు, బంగ్లాదేశస్తులు, ఆఫ్రికన్లు, వ్యాపారస్తులు, కళాకారులు, స్వలింగ సంపర్కులు, ఇలా లెక్క పెట్టలేనంత మంది జనం, ఇంకా వారికి రోజు జరిగే సంఘటనలు. ఒక నగరానికి ఎన్ని ముఖాలున్నాయో చూసావా? ఎన్నో కల్చర్స్, ఎన్నో భాషలు. అమ్మో అమ్మో, నువ్వు ఒక్కసారైనా ఇక్కడికి రావాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ అమ్మో, ఈ లండన్ యొక్క రాయల్ లైఫ్ స్టైల్, దాని గురించి చెప్పకుండా ఉండలేం. ముఖ్యంగా ఈ టూరిస్ట్ సీజన్లో రాత్రులంతా వేల కొద్ది లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. వీధి లైట్ల వెలుగులో, ఆ చల్లని గాలిలో ప్రేమికులు చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటారు. కాలంతో పాటు ఈ నగరం అలా వెళుతూ ఉంటుంది. మన జీవితం ఏంటో తెలిసినా తెలియనట్టుగా అలాగే వెళుతూ ఉంటుంది. Sippen? Such an awesome new tune from Rudimental. It's Monday morning and it looks like it's going to be another sunny autumn day here in London. Just 25 Sippen, minutes before we wake drop up, in on it's Justin getting late. Timberlake. It's all good and Rihanna's playing in a bit. Sippen? Wake up, Chipmunk. Chipmunk. After last night, I thought you would call me a tiger. Sippen, it's nearly 8 o'clock and it's getting late. Relax, babe. There is always some time for love in this busy world. సరసు, నా సాక్స్ ఏమీ వాష్ చేయలేదా నువ్వు? అది నేను డ్రాయర్లోనే పెట్టాను, కొంచెం చూడండి. ఇక్కడెక్కడ కనిపించట్లేదే. ఏంటినా? ఆ కబోర్డ్ పక్కన ఇంకొక డ్రాయర్ ఉంది కదా, దాంట్లో చూడండి. ఓకే, దొరికింది. చింటూ, కాలు కింద పెట్టుకుని కూర్చో. ఆడపిల్లలు ఇలాగా కూర్చుంటారు. దీపు, జుట్టు ముడై. ఎన్నిసార్లు చెప్పాలి? పొద్దున్న లెగ్సి స్నానము చేయరు, ప్రేయర్ కూడా చేయరు. అలాగే పళ్ళు కూడా తోముకోకుండా స్కూల్కి వెళ్ళడం. Mom, everybody comes to school like this. మీ స్కూల్ గురించి నాకు బాగా తెలుసు. మీ ఫ్రెండ్స్లు వేసుకునే డ్రెస్సుని చూస్తే నాకు అర్థం కాదా ఏంటి? వాళ్ళనని తప్పులేదు. ఇలా పెంచినందుకు వాళ్ళ అమ్మ నాన్ననే చెప్పాలి. అవన్నీ తలుచుకుంటేనే నాకు చిరాకు వస్తుంది. త్వరగా ఏమండి, కొంచెం తొందరగా రండి, కాఫీ ఆరిపోతుంది కదా. సరసు, వస్తానే, ఊరికి అరవకే. నేను ఒక కాఫీ తాగే విషయం ఈ కౌంటీలో ఉన్న అందరికి తెలిసిపోద్ది. ఇదిగోండి, ఫస్ట్ టిఫిన్ చేయండి. ఈ రోజు కూడా ఇడ్లీనా? సాంబార్ వేసుకోండి. ఓకే.